నమస్కారం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మన మహిళలకు టైలరింగ్ టిప్స్ చెప్తాను, బ్లౌజు పైపింగ్ వేస్తూ చెప్పుకుందాం. మీకు పైపింగ్ లోడింగ్ చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ పైన అంటే స్టిచ్చింగ్ చేసినాక పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తూ మాట్లాడుకుందాం. మీరు టైలరింగ్ నేర్చుకుంటే మీరు టైలరింగ్తో ఆదాయం ఎంతో సంపాదించుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకున్న మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఫిట్టింగ్ బాగా వస్తే మాటికి బాగానే ఆర్డర్స్ వస్తాయండి. మీకు యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటే ఫ్యూజింగ్ ద్వారా చాలా ఆదాయం వస్తుంది. పైపింగ్ ఎలా వేస్తానో చూడండి. ఇలా థ్రెడ్ పెట్టుకున్నాను. మామూలు లోడింగ్కి మామూలుగా కరెక్ట్గా మనం మడత వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం సైడ్ స్టిచ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ పైన లోడింగ్ కాకుండా మీకు బ్లౌజు మొత్తం రెడీ అయినాక ఎలా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తున్నాను. కొంతమందికి ఫ్రంట్ పార్ట్లో నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర ఎగుడు దిగుడుగా అంటే ఎక్కువ తక్కువగా వస్తుంది కదా, కొత్తగా నేర్చుకునే వారికి అది ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయినాక మీరు ఫ్రంట్ పార్ట్లో కనుక బ్లౌజు ఎంత కొలత వచ్చిందో చూసుకొని మీరు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇలా పైపింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. అందుకని నేను ఇది కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇది కూడా వీడియోలో పెడుతున్నాను. మీరు ఇలా స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే చాలా బాగా ఆదాయం సంపాదించుకోవచ్చు. మీరు ఓన్గా మనీ సంపాదించుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అంచు వెంబడే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి, మడత వేసుకొని. మీరు టైలరింగ్ నేర్చుకున్నారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బయట కుట్టించుకుంటే చాలా అవుతున్నాయి కదా, అలా కాకుండా మీరు ఇంటి వద్దనే కుట్టుకున్నారంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. మహిళలకి గౌరవం ఇచ్చే, ఆత్మవిశ్వాసం పెంచే పని. మీ కష్టానికి మీకు ఫలితం దక్కుతుంది. ఇది ప్రతి ఒక్క మహిళ నేర్చుకోవాల్సిన వర్క్ అండి. ఈ వర్క్ నేర్చుకున్నారంటే మీకు ఇంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు ఏ వర్క్ లేకపోయినా కానీ మీరు టైలరింగ్ నేర్చుకున్నారంటే మీరు ఇంట్లో మీరు ఓన్గా సంపాదించుకోవచ్చు. ఒక మిషన్ పెట్టుకున్నారంటే మీరు ఓన్గా సంపాదించుకోవచ్చు. ఇలా అంచు వెంబడే స్టిచ్ చేసుకున్నానండి. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్కి మీకు లోడింగ్ ఓసారి చూపించాను కదా, అలా కాకుండా ఇప్పుడు పైన బ్లౌజ్ పైన నెక్ వెంబడే పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ అమ్మటే ఒక కుట్టు వేసుకోండి. నేను నార్మల్ మిషను నార్మల్ పాదంతో చూపిస్తున్నాను. నార్మల్ మిషన్ అంటే డబల్ సింగర్ మిషన్ అండి. ఇలా మడత వేసుకొని కుట్టుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. నేను చూపిస్తున్నాను, గమనించి చూసి నేర్చుకోండి. ఇలా అంచమ్మటే కుట్టు వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇలా వర్క్ నేర్చుకున్నారంటే రోజుకి 2 బ్లౌజులు కుట్టుకున్నా కానీ ఆదాయం బాగా ఉంటుందండి. ఇలా అంచు అమ్మటే స్టిచ్ చేసుకొని చూడండి, ఇలా మడత వేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోండి.
ఇలా బయటికి వెళ్ళకుండా ఇలా వర్క్ నేర్చుకున్నారంటే మీరు ఓన్గా మీరు ఇంట్లో మీరే బాస్ లాగా సంపాదించుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇప్పుడు కట్ చేసుకొని ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మడత వేసుకోవాలి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. డబల్ పైపింగ్ వేసుకోవచ్చు. 3 రంగులు 3 కలర్స్ 4 కలర్స్ అలాగా పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. అది కూడా నేను చూపిస్తాను. మీకు డ్రెస్సులు కావాలన్నా లాంగ్ ఫ్రాకులు అవి కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు టేపాదులు చూపించట్లేదు, ఎందుకంటే టేపాదులు స్టార్టింగ్లోనే చూపించానంటే మీకు అర్థం కావండి, అందుకని నేను చూపించట్లేదు. నిదానంగా అది కూడా నేను చూపిస్తాను. టేపాదులు ఎలా పెట్టుకోవాలి, బ్లౌజ్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఇదిగోండి పైపింగ్ ఇది. ఇప్పుడు మళ్ళీ అంచు వెమ్మటే ఇట్లా తిరగదిప్పుకున్నాం కదా, అంచు వెమ్మటే కుట్టు వేసుకోండి. సరి చేసుకుంటా, ఎగుడు దిగుడు రాకుండా సరి చేసుకుంటా ఒక కుట్టు వేసుకోండి అంచు వెమ్మటే. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చివరికి వచ్చినప్పుడు రఫ్ లాక్కోండి, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. రఫ్ అనేది స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాక్కోవాలండి. చూడండి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. ఈ ఫినిషింగ్ రావాలండి. ఈ ఫినిషింగ్ వస్తే కానీ బ్లౌజెస్ అనేవి నీట్గా కనపడతాయి. ఇప్పుడు రౌండ్ కూడా చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.